హాయ్ హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ పద్మ. ఈరోజు మన ఛానల్ అయితే వెల్లుల్లి పచ్చడి చేయబోతుందండి. వెల్లుల్లి పచ్చడి చేయడానికి ప్రాసెస్ ఏంటని చూసేద్దాం. కలర్ఫుల్గా ఎమ్మీగా ఈ వేసవికాలంలో మనం ఊరగాయలు పెట్టుకుంటాం కదా, అలాగైతే ఇప్పుడు వెల్లుల్లి పచ్చడి ఎలా చేయాలో చూద్దామండి. స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకొని ఇందులో 4 స్పూన్ల వరకు నువ్వుల నూనె అనేది వేసుకున్నాను. ఇప్పుడు ఇందులోనే వెల్లుల్లిపాయలను వేయించుకోవాలండి. వెల్లుల్లిపాయలు పొట్టు తీసేసుకొని ఇక్కడ 1/2 కేజీ వరకు అయితే వెల్లుల్లిపాయలు తీసుకున్నాను నేను. ఈ వెల్లుల్లిపాయలు బాగా పొట్టు తీసేసి ఒక ఫ్యాన్ గాల్లో ఒక అరగంట అయినా పేపర్ మీద వేసుకొని ఆరేసుకోవాలండి. అప్పుడే తడంతా కూడా తగ్గిపోతుంది. ఇలాగా ఆరబెట్టుకున్న వెల్లుల్లిపాయలని నువ్వుల నూనెలోనే వేయించుకోవాలి. ఒక 2 నిమిషాల పాటు వేయించుకుంటే సరిపోదండి, మరీ ఎక్కువగా వేయించుకోకూడదు. ఇలాగా చిన్న మంట మీద, మీడియం మంట మీద పెట్టుకొని ఇలా వేయించుకొని ఇప్పుడు వేగిపోయిన తర్వాత ఏం చేయాలంటే చింతపండు పేస్ట్ని ఇక్కడ నేను ముందుగా తీసి పెట్టుకున్నానండి. ఈ చింతపండు పేస్ట్ అయితే ఉడకబెట్టుకున్నదే, నూనె వేసి ఉడకబెట్టుకున్న చింతపండు పేస్ట్ అదైతే 2 చెంచాల వరకు వేసుకున్నాను. ఎల్లుల్లిపాయలు అంతటికీ కూడా పట్టి నూనెలో కూడా అది పచ్చివాసన పోయినంత వరకు వేగాలి. కానీ ఇది ఎక్కువసేపు వేగవసరం లేదండి, ఆల్రెడీ నేను ఇది వేయించేసుకున్నదే. అందుకని 1 నిమిషం పాటు చింతపండు పేస్ట్ వేసి వెల్లుల్లిపాయలు అవి కూడా బాగా వేయించేసుకున్నాను. ఇలాగా మీరు చింతపండు పేస్ట్ అవసరం లేదనుకుంటే లాస్ట్లో నిమ్మరసాన్ని కూడా మీరు యాడ్ చేసుకోవచ్చండి. ఇప్పుడు చింతపండు పేస్ట్ కూడా బాగా వేగిపోయింది కదా, ఇందులోనే నేను 1/2 టీ స్పూన్ అయితే పసుపు వేసుకున్నాను. పసుపు వేసుకొని కూడా బాగా వేయించుకోవాలి. ఇప్పుడు బాగా వేయించుకున్నాక వీటిలన్నిటిని కూడా పూర్తిగా చల్లారిపోయినంత వరకు కూడా స్టవ్ ఆఫ్ చేసుకొని మనం పక్కన పెట్టుకోవాలండి. పూర్తిగా చల్లారిపోవాలి ఏ మిశ్రమం కలుపుకోవాలన్నా కూడా. అందుకని ఇప్పుడు చూడండి, ఇక్కడ వెల్లుల్లిపాయలు అయితే ఈ మాత్రం వేగితే సరిపోతాయి. మనం పసుపు వేసుకోవడం వల్ల కూడా వెల్లుల్లి కలర్ కూడా బాగా వచ్చింది కదా. ఇప్పుడు ఇలాగ వేగిపోయిన తర్వాత మాత్రం ఇప్పుడు వీటిని ఒక 1/2 గంట నుంచి అరగంట వరకు అయినా కూడా పూర్తిగా ఆరిపోయినంత వరకు చల్లారబెట్టుకోవాలి. ఇక్కడైతే వెల్లుల్లిపాయలు చూడండి, ఇక్కడ నేను కళాయి పట్టుకున్నాను కదా, వేడి లేనట్టుగా మొత్తం అంతా కూడా చల్లగా అయిపోయిందండి. ఇప్పుడు ఇందులోనైతే నేను ఒక 4 స్పూన్ల వరకు పొడి కారం అయితే వేసుకున్నాను. ఇందులోనే 2 స్పూన్లకి ఎక్కువగానే ఉప్పు అనేది వేసుకున్నానండి. ఉప్పు కావాలంటే మనం లాస్ట్లో కూడా యాడ్ చేసుకోవచ్చు, ముందుగా ఎక్కువ వేసేసుకోకూడదు. ఇక్కడ తక్కువ క్వాంటిటీ కనుక 2 స్పూన్లు అయితే ఆవాల పొడి అండి, 1/2 టీ స్పూను కొద్దిగా ఎక్కువ నేను మెంతి పొడి వేసుకున్నాను. ఇవన్నీ నేను ముందుగా రెడీ చేసి డబ్బాల్లో పెట్టుకున్నానండి, అందుకే ఇక్కడ రెడీమేడ్గా వేసేసుకుంటున్నాను. కావాలంటే అప్పటికప్పుడు మనము ఆవాలు మెంతులు 1 నిమిషం పాటు వేయించుకొని మిక్సీ కొట్టుకొని అప్పుడు కూడా కలుపుకోవచ్చండి. కానీ ఇందులో ఇప్పుడు ఇవి కలుపుతున్నప్పుడే మంచి అరోమా అనేది ఊరగాయ మనకి రెడీ అయిపోయినట్టు అయిపోయిందండి, మంచి స్మెల్ వచ్చింది. ఇప్పుడు ఇలా కలిపేసిన తర్వాత కారం, మెంతి పొడి, ఆవ పొడి కూడా వెల్లుల్లికి పట్టేటట్టుగా కలిపేసుకున్నాం కదా. ఇప్పుడు కలుపుకున్న తర్వాత చిన్నగా తాలింపు వేసుకోవాలి. అది కూడా నువ్వుల నూనెతోనే తాలింపు వేసుకుంటున్నానండి. ఇప్పుడు తాలింపు కోసం చిన్న కళాయిలోని ఒక టీ గ్లాస్ అంతవరకు నువ్వుల నూనె అయితే వేసుకున్నాను. ఇప్పుడు నువ్వుల నూనె వేడెక్కిన తర్వాత ఒక 1/2 టీ స్పూను ఆవాలు, ఒక 1/2 టీ స్పూను మెంతులు, అలాగే ఒక 1/2 టీ స్పూన్ ఇంగువ, అలాగే ఒక 2 ఎండుమిర్చి, కొద్దిగా పచ్చి కరివేపాకు. ఇప్పుడు వీటిలన్నీ బాగా వేయించేసిన తర్వాత ఇది కూడా పూర్తిగా చల్లారబెట్టుకోవాలండి. పూర్తిగా ఏమాత్రం వేడి లేకుండా, వేడి ఏమాత్రం ఉన్నా కూడా మనకి పచ్చడి అనేది పాడైపోతుందండి. అలా కాకుండా పూర్తిగా చల్లారిపోవాలి, అస్సలు వేడి ఉండకూడదు, గోరువెచ్చగా కూడా ఉండకూడదు. ఇలాగా చల్లారిపోయిన తర్వాత ఈ నూనె తాలింపుని వేసేసుకొని ఇప్పుడు ఈ పచ్చడిలో బాగా కలుపుకొని మనం గాజేసాలో కానీ ఏదైనా డబ్బాలోనే కానీ మనము స్టోరేజ్ చేసుకోవచ్చండి. మన ఫ్రిడ్జ్లోనైనా పెట్టుకోవచ్చు, లేదా బయటను వదిలేసినా కూడా మనకి 4-5 నెలల వరకు అయితే నిల్వ ఉంటుందండి. ఇప్పుడు చూడండి, మీకు ఆయిల్ ఇక్కడైతే సరిపోయింది కరెక్ట్గా. నేనైతే ఇంకా ఆయిల్ యాడ్ చేయలేదు, ఎందుకంటే ఇలా కలిపి పెట్టిన తర్వాత మనకు ఆయిల్ అనేది ఊరుతుందండి నెక్స్ట్ డేకి. ఇప్పుడు ఇలాగ కలిపేసిన తర్వాత బాగా కలిపేసుకున్న తర్వాత ఒక బౌల్లో కానీ గాజెస్లో కానీ తీసుకోవాలి. నేనైతే ఇక్కడ ఒక బౌల్లోకి అయితే తీసుకుంటున్నాను. మంచి కలర్ఫుల్గా మంచి టేస్టీగా వచ్చిందండి. ఉప్పు కారం అయితే కరెక్ట్గా సరిపోయింది, ఇంకా నేను యాడ్ చేసుకోలేదు. కావాలనుకున్న వాళ్ళు ఉప్పు కారం, కావాలనుకున్న వాళ్ళు కొద్దిగా ఎక్కువ యాడ్ చేసుకోవచ్చండి. ఇక్కడైతే అదే కళాయిలోని మనకి ఫస్ట్ నుంచి అలవాటే కదండి, మన పెద్దవాళ్ళు కూడా అడుగు కళాయిలోని ఇలాగ కలిపి పెట్టేవారు. ఇక్కడైతే నేను కొద్దిగా ఊరగాయల లాస్ట్లోని ఇక్కడ మా పిల్లల కోసం అనేది ఇలా కలిపి పెడదామని ఇలాగ అన్నం వేసి అయితే కలిపానండి. వాళ్ళకి చేసిన వెంటనే కూడా కలిపి పెడితే ఊరగాయ అనేది బాగా నచ్చింది. ఆ రోజు నైట్కి అయితే అది దాంతోనే తినేశారు, చాలా బాగా నచ్చింది అన్నారు. టేస్ట్ కూడా బాగా వచ్చింది ఊరగాయ. అంతేనండి, మన పాతకాలం వంటలు ఇప్పుడు మనం చేసి పెడితే మన పిల్లలు అమృతంలా తింటారు. వెల్లుల్లి పచ్చడి అయితే ఎంతో ఈజీగా నేను చేశాను కదా, మీకు నచ్చింది అనుకుంటున్నాను. లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్ కూడా షేర్ చేయండి. నచ్చితే వీడియో చూసినప్పుడే ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.